ఇంకా ఎన్ని రోజులు తప్పించుకుంటారా డబ్బులు ఇవ్వకుండా? అన్న 2 రోజులు ఇచ్చేస్తా అన్న. నీ మాటలు విని విని విసిగెత్తిపోయాను రా. ఇంకా నిన్నెవ్వడూ కాపాడలేడు. అసలు ఏంటన్న ప్రాబ్లం? ఈ యదవ నాదే డబ్బులు తీసుకున్న 6 నెలలు అవుతుంది. గట్టిగా నిలదీసి అడిగితే 2030 తారీఖున ఇస్తాను అంటున్నాడు. అసలు 2030 ఉందా? లేదు. మరి ఏం చేయాలి యదవని? అవునా? లేదు బాస్, నేను 2 నెలలు 3 అన్నాను, వీళ్ళ 30 అనుకుంటున్నారు. 3 తారీఖున ఇస్తాను అంటున్నాడు కదా. ఆడవ్వకపోతే నువ్వు ఇస్తావా? ఎంతో వాళ్ళనా? 30,000. ఇది నా ఏటీఎం కార్డ్, పాస్వర్డ్ 1004. నీకు ఎంత కావాలని తీసుకో. పదండ్రా. ఈ రోజుల్లో సొంత వాళ్ళని ఎవరూ పట్టించుకోవడం లేదు. అలాంటిది నేనెవరో తెలియకుండానే ఇంత పెద్ద హెల్ప్ చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు సార్. నేను చంపవలసిన వాడిని వాడెవడో వచ్చి చంపుతానంటే నా పగ ఎలా చల్లారని చెప్పు. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నీ లెవెల్ ఏంటి, మా లెవెల్ ఏంటి? నీ లెవెల్కి మా చెల్లి కావాల్సి వచ్చిందిరా. మీ చెల్లి ఎవరో నాకు తెలియదు సార్. నువ్వు మాటతో చెప్తే వినే రకం కాదురా. అదేంటన్నా డబ్ల్యూడబ్ల్యూ అన్నిటలా లేచో? ఆడెవడో నా కల్లోకి వచ్చి ఆడి చెల్లి అంటే ఎందుకు పడుతున్నావని నన్నే వేసేయడానికి వచ్చాడు రా బాబు. ఆడెవడ సంగతి నాకు తెలియదు కానీ నువ్వు కానీ పని స్టార్ట్ చేయదు అనుకో, మన ఇన్ఛార్జర్ వచ్చి నిజం వేసేస్తాడు. నిజమే రోయ్, పద. రఘు, నువ్వు ఇక్కడ ఇన్ఛార్జర్వి కదా, మా పని మనిషి వాళ్ళ అబ్బాయికి ఏదైనా జాబ్ ఉంటే చూడొచ్చు. దాన్నే ఉంది, చూద్దాం. హలో, చెప్పరా? వచ్చేస్తున్నాను. బాబాయ్. రఘు నీ క్యారియర్. బాబు, ఇక్కడ ఇన్ఛార్జర్ ఎవరమ్మా? మీరెవరు సార్? ఏమీ లేదు, పేపర్లు వేసారు కదా పనులు కావాలని, అందుకే. రాయ్ ఇలా ఏరా, నీ కనికి నేను ఇన్ఛార్జ్లా కనిపించట్లేదా? ఏ బాబు ఇట్రామా. లేడీస్ ఇక్కడ మీ ఇన్ఛార్జర్ ఎక్కడమ్మా? ఇక్కడ నేనే ఇన్ఛార్జినండి. నువ్వు ఇక్కడ ఇన్ఛార్జర్ అయితే మరి మావాడేంటి? మీవాడా? చూపిస్తారండి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఇద్దరం ఒకటే చెయ్యి కలిపితే ఎదురేమున్నది, ఆ మనకు కొదువేం. ఆయ్ డార్లింగ్, నువ్వు ఇన్ఛార్జర్. రాయ్, నువ్వు ఇక్కడ ఇన్ఛార్జ్ అయితే నేనే అవనరా? మీరే సార్. ఇదిగో, వీడు కొత్తగా పనిలో చేరాడు, పని ఎలా చేయాలో నేర్పించు. నా కోసం ఒక అమ్మాయి వస్తుంది, కూర్చోమను, నేను చిన్న పని చూసుకొని వస్తాను. రాయ్, ఇదే కానీ రిపీట్ అయిందనుకో, నీకు వాడు అసిస్టెంట్ కాదు, వాడికి నువ్వు అసిస్టెంట్ అవుతావు, గుర్తుంచుకో. ఇప్పుడు ఏం చేయాలన్నా? ఇంత మొక్కలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ పీకిసాక ఎక్కడ పీకో అక్కడ పాతిరా. ఓకే. దీంతో దెబ్బలు తినకన్నా అన్నితో పాటు ట్యాక్స్ వేసుకోవడం బెటర్ రా బాబు. ఏమైందిరా? చిన్న అబద్ధం చెప్పిన లవర్నని కూడా చూడకుండా లాక్ కొట్టింది బా గోప మీద. రే, అమ్మాయిల మనసు చాలా సున్నితమైనది, దాన్ని అబద్ధాలతో కప్పకరా. టీవీ ముందు కూర్చొని క్రికెట్ చూసేవాడికి ఏం తెలుస్తుంది బా, బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లో దిగితే తెలుస్తుంది. ఏంటే? నువ్వు లవ్ చేస్తే నీకు తెలుస్తుంది బా. కూలి పని చేసుకునే వాళ్ళం మనకెందుకురా ఈ లవ్? అబ్బా అమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఇన్ఛార్జర్ ఎవరండి? అది నేనే. సేమ్ నా అలాగే. అదే నిన్న నాయుడు గారు కాల్ చేశారు కదండి. యా చెప్పండి. మేము కొత్త మొక్కల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం, మీరు ఒకసారి వచ్చి చూసుకుంటే దాన్ని బట్టి మేము అరేంజ్ చేస్తాం. ఓకే షూర్, తప్పకుండా. ఇంతకీ మీ పేరేంటండి? నా పేరు జాను. మీలాగే మీ పేరు కూడా చాలా అందంగా ఉందండి. థ్యాంక్ యూ. మరి మీ పేరు? నా పేరు కృష్ణ. ఈ టైప్ మొక్కలు కూడా దొరుకుతాయండి.
అబ్బా ఏంట్రా నా అయిపోయిందన్నా. అప్పుడు అయిపోయిందా? ఈ సైజు మొక్క అక్కడ ఒకటి ఉంది, అక్కడే తీసేని అక్కడే పదిసాను. అయితే మళ్ళీ తీసి మళ్ళీ పాతే. ఓకే. ఈడెక్కడ దొరికాడు రా బాబు. అయితే రేపు మొక్కల కోసం ఎక్కడికి రావాలి? సిరిపురం విఐపి రోడ్కి వస్తే నేను తీసుకెళ్తాను. రేపు నా కారులో వచ్చేస్తా. ఓకే. హలో చెప్పద్దా? ఈడింకా బాగా వచ్చాడా? ఇంకా ఇక్కడికి రాలేదే. ఓకే నేను చూసుకుంటాను. ఎనీ ప్రాబ్లం? అవును, ఊరు నుంచి మా బావ వచ్చాడు. అసలే వాడు ఊరికి కొత్త, ఎక్కడున్నాడో ఏంటో. ఓకే రేపు కలుద్దాం. బాయ్ బాయ్. ఏంటి బా రేపు కార్లో వెళ్తావా? కార్ ఎక్కడ తీసుకొస్తావు? మీ అన్నయ్య ఉన్నాడు కదరా బావా. ఇంతకీ వాళ్ళ బావ ఎవడో? తాతగారు, మీరు వేసిన ఈ స్వరంగ మార్గం మాకు బాగా పనికొచ్చినది. కాకపోతే లోన కంపే కొంచెం ఇబ్బంది పెట్టుతుంది. ఎందుకు ఇతగాన్ని కొడుతున్నావు? నేను కొట్టడం పెట్టి వాడైనా దగ్గర 500 కొట్టేశాడు. నోట్లో వేని పెట్టినా కొరకలేని అమాయకుడు వీడి మీద నీ అబండాలు వేయడానికి నీకు మనసులో ఒప్పిందిరా? నీ చేతిలో నా ఖడ్గం. రే జలపాలు, నీకు నాటకాలకు టైం అయినట్టుంది. మర్యాద ఎక్కడి నుంచి దబ్బే? ఓరీ 6 feet బఫెలో, నిన్ను 30 తిప్పలు పెట్టించి 3 రసన ప్యాకెట్లు తాగించకపోతే నా పేరు 2017 పులికేసే కాదురా. నీ చేతిలో నా ఖడ్గం. నాకు తర్వాత తాగిద్దు గానీ ముందు వాడు వెళ్ళిపోతాడు, వాడికి తాగించు. సోదరా, వాడు నా బ్యాగ్ ఎక్కడికి పట్టుకుపోతున్నాడు? వాడు పట్టుకుపోవట్లేదు, దోచుకుపోతున్నాడు. తాతగారు ఇప్పుడు ఏమి చేయవలను? ముందు నాకు 500 ఇచ్చి తర్వాత ఏం చేయమని మీ తాతగారిని అడగవాలి. పనిచో నిన్ను కూడా మీ తాత దగ్గరికే పంపించదు. మీరు అంత పని మాత్రం చేయకండి, మేము ఇచ్చేదాము. థ్యాంక్ యూ. డబ్బులు పోయే, బ్యాగు పోయే, బ్యాగులో ఉన్న అడ్రస్ పోయే. తాతగారు, నా యువరాణి జాను ఎచ్చడం ఉన్నది. 10 అవుతుంది, ఇంకా రాలేదేంటి? 9:30 కల్లా రెడీగా ఉంటాను అన్నాడు వీళ్ళన్న. టైం చూస్తే 10 అవుతుంది. మీదకి ఎక్కేస్తావేంట్రా? సారీ బాబా, బ్రేకులు లేవు. ఇంతకీ మీ అన్న ఎక్కడరా? చిన్న బేరంతో ఇలా వెళ్ళాడు బా, కానీ టైంకి వచ్చేస్తున్నా అన్నాడు. నేనెలా వెళ్ళాలరా? నా సైకిల్ తీసుకెళ్ళి బా. ఈ కంటికి ఎలా కనబడుతున్నాను రా? జోబులు ఎంత ఉంది బా? 3 రూపాయలు కదా. మూసుకొని దీని మీద వెళ్ళు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మా వాడు కొంచెం యాక్టింగ్ ఎక్కువ చేస్తాడు, వాడికి జాగ్రత్త. అరే బాబు ముందండి అక్కడికి రమ్మని రా. కార్లో వెళ్ళాల్సింది సైకిల్ మీద. ఈ లుక్ ఏంటి, ఈ సైకిల్ ఏంటి? అయ్యి బాబు అప్పుడు వచ్చిందా? ఈ యాక్టర్ ఇంకా రాలేనట్టున్నాడు. ఇప్పుడు ఎలా వెళ్ళాలరా బాబు? హాయ్ జాను గారు. హాయ్ అండి. కృష్ణ గారు, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఏంటండి ఇంత లేట్? కార్ సెట్ కాలేదు. ఏంటండి? అదేనండి, కార్ ట్రబుల్ ఇచ్చింది. హో అవునా? ఈ డ్రెస్ లో మీరు చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్స్ అండి. సార్ సైకిల్ మీదేనా? నీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నాను రా నేను? ఇటు నుంచి దూరి అటు నుంచి దిగిపోయి వచ్చి వెళ్ళా కనిపిస్తున్నాను రా బ్లడీ ఇడియట్. అయితే మీది కాదు కదా సార్? కాదన్నాను కదా. కృష్ణ గారు కూల్ కూల్, ఎందుకంత ఎమోషన్ అవుతున్నారు? ఐఎమ్ కూల్. అయ్యో కృష్ణ గారు, ఏమైంది జాను గారు? మీ కార్ వెళ్ళిపోయిందండి. అరే ఇడియట్, ఈడేంటి వెనక్కొస్తున్నాడు? కొంప తీసుకొట్టాడు కదా బాబు. సార్ సారీ సార్, చూసుకోలేదు సార్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మా వాడు కొంచెం యాక్టింగ్ ఎక్కువ చేస్తాడు, వాడికి జాగ్రత్త. అరే బాబు ముందండి అక్కడికి రమ్మని రా. ఓహో
వీళ్ళన్న వీడే అన్నమాట. చూసుకోవాలి కదరా. సర్లే మేడం గారు అడ్రస్ చెప్తారు, మా ఇద్దరిని అక్కడ దించేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో. సరే సార్. అయ్యయ్యో జోబులో డబ్బులు పోయనే, అయ్యయ్యో జోబులు ఖాళీ ఆయనే, పెట్టే బేడ పోయింది, యువరాణి జాడ యాడుంది, పెట్టే బేడ పోయింది, యువరాణి జాడ యాడుంది, రాజ్యం వదిలి వచ్చినందుకు తగిన శాస్తి నాకు జరిగింది, అయ్యయ్యో. ఈవిడెవరో మా యువరాణి వల్లే ఉన్నది, వెళ్ళి చూసిన చూపోలే. నేను 2017 పులికేసిన మాట్లాడుతున్నా. మీ మొహం మీద ఉన్న మేలిముసుగు తీయగలరా? ఈవిడికి బ్రహ్మచముడి వల్లే ఉన్నది, మనమే తీసిన చూపోలే. మదమెక్కినదా, మది తప్పినదా? ఎవరు రానిది? కుంతల రాజ్యం పక్కన వింతల రాజ్యం. కుంతల రాజ్యం పక్కన వింతల రాజ్యం. వింతల రాజ్యమా? ఇట్రా. ఎలా వచ్చారు ఇక్కడికి? మా తాత వేసిన సొరంగం నుంచి. మీ తాత వేసిన సొరంగం నుంచి. సొరంగం నుంచో? ఇట్రా. అమ్మాయిలు ర్యాగింగ్ చేస్తారా మీరు? మీలాంటి వాళ్ళని పట్టుకోవడం కోసమేరా నాకు ఇక్కడ డ్యూటీ వేసింది. అంటే మీరు రక్షక పొట్లా? సివిల్లో ఉన్నా కూడా బాగానే గుర్తుపట్టావురా. ఇన్ని దెబ్బలు తిన్నా కూడా గుర్తుపట్టకపోతే నేను 2017 పులికేసి ఎలా అవుతాను? పదరా ఎచ్చుటకు మీ అత్తారింటికి. నా కాళ్ళు బాగా లాగుచున్నవి, గుర్రం కావాలి. నువ్వు అదిగో అక్కడ ఉన్నది. ఎచ్చుటా? ఎర్ర తుండేమో మెళ్ళోనే వేసాను, ఆఫ్ ఫ్యాంటేమో నీ కోసం వేసాను, కోర మీసాన్నే ట్రెండీగా పెంచాను, అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. ఏమైంది ఏంట్రా? మీ అన్నయ్య సమయానికి వచ్చి ఆదుకోబట్టి జాను ఆల్మోస్ట్ నాకు పడిపోయినట్టే. ఈవేళ క్యాంప్ వెళ్తుంది, రాగానే ప్రపోజ్ చేయడమే లేటు. ఓకే బావా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నా పెళ్లి రోజు. హ్యాపీ మ్యారేజ్. థ్యాంక్ యూ. డ్రింక్స్ తీసుకోండి రా. సరే 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 సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఎవరో జాను గారు అంట, మీకోసం అక్కడ ఎల్సెప్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. జానువా? అమ్మని వెయిట్ చేయమని నేను వాష్ చేసుకుని వస్తాను. చిచ్చి యాదవ్ కోట్ పాచ్ చేసి. బావా నీ కథ క్లైమాక్స్కి వచ్చినట్టుంది. రే ఇడు కొంచెం మేనేజ్ చేయరా బాబు, నేను ఈ లోపు వెళ్తాను. ఓకే ఓకే. ఎవరు చూడలే కదా. హాయ్ జాను గారు. హాయ్ కృష్ణ గారు. ఏంటండి ఈరోజు క్యాంప్ వెళ్తానన్నారు, మరి వెళ్ళలేదా? నిన్న లాస్ట్ మినిట్లో క్యాంప్ పోస్ట్పోన్ అయిందండి. ఓహో. అదే నిన్న మీ గురించి మా అన్నయ్యతో చెప్పాను. సో అతను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, అందుకే తీసుకొచ్చాను. యా షూర్, తప్పకుండా. ఎక్కడున్నారు? అదిగో వస్తున్నారు. ఎక్కడో చూసినట్టుందా? అన్నయ్య, నేను చెప్పిన కృష్ణ గారు ఇతనే. ఓకే హాయ్, నైస్ టు మీట్ యూ. సర్ప్రైజ్ టు మీట్ యూ అండి. ఏంటండి? అదే వెరీ నైస్ టు మీట్ యూ అండి. ఓకే, మా చెల్లి చెప్తూ ఉంటుంది మీ గురించి, మీ యాటిట్యూడ్ గురించి. సార్ మీరు ఏమైనా గన్లు వాడతారా అండి? వాడతాను కానీ ఎక్కడ పడితే అక్కడ వాడినండి. ఏమైందిరా? సార్ మీ మిస్సెస్ ఫోన్ సార్. అవునా, మా మిస్సెస్ నీకెంత ఫోన్ చేస్తుందిరా? మీ మిస్సెస్ కాదు సార్, నా మిస్సెస్. మీ మిస్సెస్ నాకెంత ఫోన్ చేస్తుందిరా? సార్ నాకు మా మిస్సెస్ కి మాటలు లేవు సార్, కొంచెం నేను ఇంటికి వెళ్ళడం లేట్ అవుతుందని చెప్తారని. ఏట్రా ఇంటికి వెళ్ళడం లేట్ అవుతుంది, మీ మిస్సెస్ నేను చెప్పాలా? అవునరా, నీకు ఎప్పుడు పెళ్ళైందిరా? ఇంకా 2 నెలల్లో పెళ్లి చేసుకుంటాను కదా సార్. ఇంకా పెళ్ళే కాలేదు, పెళ్ళం ఎక్కడి వచ్చిందిరా? జైలు కోసం ట్రేజర్ చూసారండి? చూసానండి, చాలా బాగుంది. బాస్ నాకు కొద్దిగా పని ఉంది, కొంచెం ఫ్రీ అయ్యాక మీట్ అవుదాం. ఓకే ఓకే, క్యారీ ఆన్, బాయ్. ఓకే బాయ్.
ఓకే బాయ్ అండి. జాను గారు హ? మీకు ఒక విషయం చెప్పాలి. రేపు ఇదే టైం పార్క్ వస్తారా? ఓకే డెఫినెట్ గా వస్తానండి. బాయ్ బాయ్. ప్లీజ్ సార్ సార్ మీ కాల్ సార్ 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 వదిలేయండి సార్. రా నువ్వేట కొత్త బట్టలేసో మీ పెళ్లి రోజు కదా సార్. వీడికి బాగా నోటు దొరికి ఎక్కువైపోతుంది, కంట్రోల్లో పెట్టుకోమని చెప్పు. అలాగే సార్ అలాగే సార్. సారీ రా రఘు, నీ లవ్ నా చావుకు వచ్చినట్టుందిరా బాబు. ఇంతకేమైంది? తను రేపు రమ్మన్నాను రా. ఎందుకు? తను అలా మోసం చేయడం కరెక్ట్ కాదనిపిస్తుందిరా. ఏది జరిగితే అదే జరిగింది, నిజం చెప్పేస్తా. బావా ఓ తాత మాకేంటి రాత? సోదరా ఆగుము. నేను 2017 పులికేసిన. అయితే మాకు 3 కోట్లున్నాయి. అవునా? 30 గుర్రాలున్నాయి. ఓహో, నాకు 10 రూపాయలు కావాలి. ఇస్తాను, కాకపోతే ఇది సెల్ఫీ. స్మైల్. ధన్యవాదం సోదరా. బాయ్. ఈ 10 రూపాయలతో స్ట్రాంగ్ టీ తాగుతా. రే ఏదో కొంచెం టెన్షన్గా ఉందిరా. రే బావా, అమ్మాయిల మనసులు చాలా సున్నితమైనరా, దాన్ని నువ్వు అబద్ధాలతో కప్పకరా. రే ప్రేమించడానికి అబద్ధం ఆడాను తప్ప నా ప్రేమ అబద్ధం కాదురా. సారీ బావా, నువ్వు చెప్పే నిజాన్ని జాను అర్థం చేసుకుంటే చాలు బావా. కార్ల నుంచి ఎవరో దిగుతున్నట్టున్నారు బావా. కొంప తీసాలి బావ కాదు కదా. బావ ఎవడు బావ అచ్చు నీలాగా ఉన్నాడు. ఎదురు చెయ్యి. అబ్బా ఇక్కడ టీ కొట్టేచ్చట ఉన్నదో. ఎవరాని జాను? మీ అంత పద్ధతి గల అమ్మాయిని నేనెక్కడా చూడలేదు. మీ అంత పద్ధతి గల అబ్బాయిని నేను కూడా ఎక్కడా